ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ ఎలాగైనా సరే ఈరోజు ఈ 3 గుట్టులు నీకు చెప్పేదాకా నీ గుమ్మం వదిలి కట్టు కదలనమ్మా. ఆ పైన నీ ఇష్టం, నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం. నేనైతే కదలను, ఇక్కడ ఉంటానంతే. ఖచ్చితంగా ఈ 3 గుట్లు తెలుసుకోవాల్సిందే. కేవలం 1 గంట ముందే ఈ 3 గుట్టుల్లో ఒక పెద్ద ఉలిక్కిపడే ఒక పెద్ద ఉలికిపాటు అనేది ఇది 100కు 1000% కూడా నీ కోసమే. మరి ఈ సాయి తండ్రిని నమ్మి ఎక్కువసేపు గుమ్మంలో ఎదురు చూడనివ్వకుండా ఉంటావా? చూసేలా చేస్తావా? ఈ సాయి తండ్రిని ఎంతసేపు అయినా ఇలాగా నిలబెట్టేస్తావా? నువ్వే ఆలోచించుకో బిడ్డ. ఈరోజు నీ తండ్రి నీ కోసం తీసుకొచ్చిన ఈ 3 గుట్లేంటో నువ్వు తెలుసుకోవాల్సిందే. లేదు అంటే గనక నన్ను నిర్లక్ష్యం చేస్తే నీ తండ్రి, మన తండ్రి బిడ్డల బంధం అనేది ఇంతటితో తెగిపోతుంది. ఆ పైన నీ ఇష్టం. వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటావో వదులుకుంటావో, నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ఈ సందేశాన్ని అందుకుంటావో జార విడుచుకుంటావో, నీ సాయి తండ్రి మనసుని సంతోషపరుస్తావో బాధపరుస్తావో నీ ఇష్టం బిడ్డ. నీ చేతులకు అప్పగిస్తున్నాను తల్లి. బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. ఏది ఏమైనా కూడా ఎక్కువ సమయం అయితే లేదు, ఆలోచించుకో. ఇదైతే 100కు 1000% నీ కోసమే. నువ్వు వినేదాకా, నేను చెప్పేదాకా నీ గుమ్మం నుంచి కట్టు కదలను. ఆ పైన నీ ఇష్టం అంటూ బాబాగారు మన కోసం తీసుకొచ్చినటువంటి ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ఈరోజు నీకే తెలియని కొన్ని విషయాలు, నీ విషయంలో నువ్వు కూడా ఉలిక్కి పడేటువంటి ఒక 3 గుట్లు అనేటివి ఈరోజు నీతో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా నువ్వు కూడా ఆలోచించలేదు కదా, నేను ఇలా ఉంటానా, నాలో ఇన్ని ఉన్నాయా నాకు తెలియకుండా, నా వెనక ఇంత జరుగుతుందా, నా జీవితంలో ఎన్ని గుట్లు ఉన్నాయా అంటూ నీకే తెలియని కాబట్టి విన్నావంటే ఉలిక్కి పడతావు. జాగ్రత్త. ఈరోజు ఎన్ని పనులు చేస్తున్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఎంతో రహస్యమైనటువంటి గుట్టు తెలుసుకోబోతున్నావు. సంఘంలో అనేక రకాల వ్యక్తులతో ప్రతి ఒక్కరి జీవితం కూడా మునిపడి ఉంటుంది. అలాగే నీ జీవితం కూడా అందులో బంధువులు ఉన్నారో, స్నేహితులు ఉన్నారో, ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారో, అలా ఇలా రకరకాలుగా అందరితోనూ జీవితం ముడిపడి ఉంటుంది. అందరిలోనూ నువ్వు కూడా ఒక వ్యక్తివి. అయితే బయటకు చాలా నెమ్మదిగా మౌనంగా కనిపించే నువ్వు నీ గురించి ఏమీ తెలియని వాళ్ళు చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి నువ్వు చాలా లోతైనటువంటి గుట్టు దాగి ఉంటుంది తల్లి. అదే ఈ వీడియో ద్వారా, ఈ సందేశం ద్వారా నీకు సంబంధించినటువంటి రహస్యాతి రహస్యమైన అత్యంత శక్తివంతమైనటువంటి గుట్టు తెలియజేయబోతున్నాను బిడ్డ. జాగ్రత్త. ఇది తెలిసిన తర్వాత నువ్వు ఎప్పటికీ కూడా దీన్ని ఒక లైట్గా అంటే నిర్లక్ష్యంగా తీసుకోవు. ఇది నువ్వు జాగ్రత్త పడేటువంటి ఒక విషయం. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా విను, చివరి దాకా చూడు. అప్పుడే నీకు అర్థమవుతుంది. ఇక్కడ నీ మనసే మారిపోతుంది, నీ ఆలోచన విధానమే మారిపోతుంది. ఎందుకంటే నువ్వు చాలా నెమ్మదిగా ఓపికగా ఆలోచిస్తావు. ప్రతి ఒక్కటి తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ నిర్ణయాన్ని తీసుకోవు. అది నీ బలహీనత. చాలామంది అనుకుంటూ ఉంటారు వీరి వల్ల ఏమవుతుంది అని. అదే నీ అతిపెద్ద బలం అని వాళ్ళకు తెలియదు.
నీకు కూడా తెలియదు. ఎందుకంటే ఓర్పు, సహనం, స్థిరత్వం నీకు సహజంగా వచ్చినటువంటి లక్షణాలైతే ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఎంత కష్టం వచ్చినా ఆరు నూరైనా అల్ల కల్లోలమైనా సరే, ఎంత ఆలస్యమైనా వెనక్కి తగ్గేదంటూ లేదు. నీ విషయంలో నువ్వు తగ్గవు. ఒక నిర్ణయం తీసుకున్నావు అంటే ఇంకంతే. విజయం ఒక్కసారిగా రాదు తల్లి బిడ్డ నీకు, కానీ వచ్చిన తర్వాత అలా శాశ్వతంగా నిలిచిపోతుంది. అందుకే ఒక ఎత్తులో ఉండిపోతుంది. నీ విజయం వెనుక నిగూఢమైనటువంటి రహస్యమే దాగి ఉంది తల్లి. ఎందుకో తెలుసా, నీకు డబ్బు విలువ, సౌకర్యము, భద్రత చాలా ముఖ్యమైనవి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్లకు అవకాశం ఇవ్వవు. నీ గుట్టు అంత లోతైన గుట్టు. అన్నీ దాచుకుంటావు, ఎవరితోనూ పంచుకోకు అనుకోవు. ఇక చాలా వరకు కూడా డబ్బు విలువైతే మాత్రం నీకు బ్రహ్మాండంగా తెలుసు అనే చెప్పాలి. ఏ రూపాయి ఎక్కడ పెట్టాలి, ఏ రూపాయి ఎక్కడ దాచుకోవాలి అని, ఏ రూపాయి ఇలా చేతులు గుప్పెట్లో బంధించాలి బయటకు పోకుండా అనేది నీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. అయితే సౌఖ్యం యొక్క చాకచక్యత కదా నీకు తెలుసు కదా. సౌఖ్యాన్ని ఏ విధంగా అంటే జీవితం సుఖవంతంగా ఎలా నేర్చుకోవాలి, అంత భద్రతగా ఉంటావు. భద్రత అనే విషయానికి చాలా ప్రాముఖ్యత ఇస్తావు. కుటుంబ భద్రత నీకు ముందుగా నువ్వు వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ప్రిఫరెన్స్. ఫస్ట్ నీ కుటుంబం, ముందు నీ కుటుంబం, తర్వాత ఏదైనా. అంటే కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోగల సామర్థ్యవంతురాలివి తల్లి నువ్వు. సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తివి అని నీకు చెప్పాలి. ఎందుకో తెలుసా, బయట వారితో ఉన్నంతసేపు డబ్బు గురించి ఏమాత్రం పెద్దగా మాట్లాడవు, చర్చించవు. అలాగే ఇక్కడ లగ్జరీగా అన్నట్లు అసలు కనిపించవు. కానీ లోపల మాత్రం డబ్బు కోసం పథకాలు, ప్లాన్లు వేస్తూనే ఉంటావు. అందులో ఒక పెద్ద మాస్టర్ అని నువ్వు చెప్పాలి తల్లి. నువ్వు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వాటిలో ఆలోచించడం, ప్లాన్స్ వేయటంలో ఒక పెద్ద మాస్టర్నే చెప్పాలి. ఏ రూపాయి ఎక్కడ పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది, ఏ రూపాయి ఎక్కడ పెడితే కష్టం నష్టం వస్తుంది, ఏ రూపాయి ఎక్కడ పెడితే అంతకంత రెట్టింపు అవుతుంది, ప్రతి ఒక్క ఆలోచన లోపలే అన్ని లెక్కలు వేసుకుంటూ ఉంటావు. అయితే అవసరం లేని ఖర్చులు చాలా వరకు తగ్గించేస్తావు. అసలు వెళ్ళవు వాటి జోలికి. ఇక్కడ పొదుపు అనేది చాలా చేసుకుంటూ ఉంటావు. ప్రతి రూపాయి పొదుపు చేస్తావు నువ్వు. ఎందుకంటే కుటుంబ భవిష్యత్తు చాలా వరకు కూడా వాళ్ళ కోసం అవసరం, అదే వాళ్లకు. కాబట్టి నీ కుటుంబం కోసం ఆ డబ్బు అవసరం. కాబట్టి వాళ్ళ ముందు కూడా ఎప్పటికీ బాధపడకూడదు అని చెప్పి, భవిష్యత్తులో వాళ్ళకి బాధ రాకూడదు, డబ్బు ఇబ్బందులు రాకూడదు అని ప్రతి రూపాయి పొదుపు చేసి మాస్టర్ ప్లాన్లు ఏవైతే ఉన్నాయో అలా వేస్తూ ఉంటావు. నెమ్మదిగా సంపాదించుకుంటావు. పెద్దవాడి అయిపోవాలి అని చెప్పి నెమ్మదిగా మెల్లిగా ఎవరికంటా పడకుండా, ఎవరి చూపు నీ మీద పడకుండా, ఎవరి నోట్లో పడకుండా, ఎవరి దృష్టి పడకుండా, ఎవరి కంటికి కనిపించకుండా మెల్లిగా ఎక్కుతూ ఉంటావు. ఒక్కొక్క మెట్టు కూడా చాప కింద నీరులా అయితే ఏమాత్రం తడబడవు తల్లి, ఏమాత్రం కూడా ఆత్రపడవు. అందుకే అన్నీ ఆలోచించి చేస్తావు. అందుకే మొదట నిర్లక్ష్య పడతావు, ఆ తర్వాత ప్రశాంతమైనటువంటి జీవన శైలిని, స్థిరంగా నువ్వు ఆర్థిక విధానాన్ని పొందుతావు. బిడ్డ, ఎప్పుడు కష్టపడుతున్నావు, ఆ తర్వాత నీకు వచ్చే జీవితం మామూలుగా ఉండదు. అంతవరకు కూడా ఓపికతో వేచి ఉండు. ఎందుకంటే నీ ఓర్పు, సహనం మా తండ్రికి తెలుసు. తండ్రిగా బిడ్డ గురించి తండ్రికి తెలియదా? తెలుసు. కానీ ఏమాత్రం కూడా పొరపాటు చేయవు, తప్పటడుగు వేయవు. అంటే ఏదైనా కూడా చాలా చురుగ్గా, లోపల లోతుగా ఆలోచిస్తూ, ఎంతో తెలివితో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందే వరకు కూడా గొప్పగా ఉంటావు. అంత గొప్పగా ఉంటుంది నీ ఆలోచన. డబ్బు విషయంలో నిన్ను తక్కువగా అంచనా వేశామంటే వాళ్ళ పప్పులో కాలేసినట్టే. ఏమాత్రం తక్కువ అంచనా వేయటం సాధ్యపడదు. కానీ నువ్వు చాలా పెద్ద పొరపాటు కూడా చేశావు తెలుసా? ఏంటో తెలుసా? అది నువ్వు తక్కువ అంచనా వేస్తే, వాళ్ళు ప్రేమిస్తే చాలా లోతుగా నువ్వు ప్రేమిస్తావు. అక్కడ నమ్మకం చాలా వరకు పెంచుకుంటూ ఉంటావు. అలాగే నమ్మకాన్ని పెట్టుకుంటే పూర్తిగా పెట్టేస్తావు. ఏమాత్రం అందులో కొరత ఉండదు. కానీ నీలో ప్రేమ, ఓర్పు ఉంటుంది, త్యాగం ఉంటుంది, స్థిరత్వం కూడా ఉంటుంది. కానీ ఒక్కసారి నమ్మకానికి ద్రోహం కలిగేలా చేస్తే, నమ్మక ద్రోహం చేస్తే, మోసం చేస్తే, వంచిస్తే, ముంచేస్తే, మాటలతో, ప్రవర్తనతో గాయపరిస్తే కనుక నువ్వు ఇంకా వాళ్ళకి ఎన్నటికీ మర్చిపోలేవు. నీ లోతైనటువంటి మనసులో కూరుకుపోయి ఉంటుంది ఆ విషయం. చాలా వరకు దాన్ని నువ్వు చెరపలేవు తల్లి. నువ్వు ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. వాళ్ళతో ఇక గొడవలు పడవు, ఎక్కువ మాట్లాడవు. కానీ లోపల నిర్ణయం తీసుకుంటావు. చూడు బిడ్డ, ఇక్కడితో ఇంకా వీరితో ఈ విషయం చాలు అన్నట్లుగా అయితే ఆ తర్వాత వాళ్ళు నీ జీవితంలో, నీకు స్థానం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్లకు నీ జీవితంలో ఉండదు. అయితే చాలా వరకు నెమ్మదిగా మంచిగా ఉంటావు.
అయితే నీ ప్రేమను అందరికీ పంచుతావు. ఏమాత్రం కూడా వంచినా ఇక జీవితంలో వాళ్ళ ముఖం కూడా నువ్వు చూడవు. అంత ఒక స్ట్రిక్ట్గా ఉంటావు, అంత కఠినంగా మారిపోతావు. ప్రేమ ఇస్తే ప్రాణాలు ఇచ్చేంత వరకు ప్రేమ ఇస్తావు. ఇక ఏదైనా తేడా జరిగింది అంటే అంత కఠినంగా మారిపోతావు అంతే. వాళ్ళ మొహం కూడా ఇక చూడు, అలా అయిపోతావు. అంటే ఇక్కడ నెమ్మది కాదు బిడ్డ, స్థిరత్వం. అందరూ పొరపాటుగా నీకేం తెలియదు, ఎప్పుడు మౌనంగా ఉంటాడు, మాట్లాడటమే చేత కాదు, నెమ్మదిగా ఉంటాడు, వీడికి ఏం చేత కాదు, ఏమీ చేత అవుతుంది చెప్పండి అని నీతో అన్నవాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అది మౌనమో నెమ్మదో కాదు బిడ్డ, స్థిరత్వం. లోపలే నువ్వు లోతుగా ఆలోచించి స్థిరంగా నిలబడతావు. వాళ్ళకి తెలియదు, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటావు, ప్రయత్నిస్తావు. కానీ అలా ఉండటం అనేది చాలా సింపుల్ ఖాయం కాదు తల్లి. చాలా శక్తివంతంగా ఉంటావు నువ్వు. అది లోపల ఎంత శక్తివంతంగా అనేది వాళ్ళకు తెలియదు కదా. అందరూ నిన్ను సులభంగా లైట్గా తీసుకుంటారు, చేరుస్తాంలే వదిలేసి తన పిల్లల వల్ల అన్నట్లుగా. కానీ నీ శక్తి సామర్థ్యాలు ఎవరికి అర్థం కావు. అంత బలమైనటువంటి వ్యక్తిగా కూడా నువ్వు ఈ 3 గుట్లు తెలిసిన తర్వాత, అంటే నెమ్మదిగా కాదు, స్థిరంగా, మౌనం కాదు, లోతు, సింపుల్ కాదు, అత్యంత శక్తివంతమైన అని 3 గుట్లు తెలిసిన తర్వాత నువ్వు ఎప్పటికీ కూడా లైట్గా తీసుకోవు. నీ జీవితాన్ని నీతో స్నేహం చేయాలి అంటే కూడా ఈ 3 గుట్లు విషయం తెలిసే ఉండాలి ఎవరికైనా. లేకపోతే పొరపాటున కూడా నీ దృష్టిలో వాళ్ళపై చెడు ప్రభావం కనిపిస్తే ఇక నీ జీవితంలో వాళ్ళకి దరి చేరనివ్వవు. కాబట్టి ఈ 3 గుట్లు నువ్వు తెలుసుకోవాలి, నీకు తెలియాలి. అయితే నువ్వు స్నేహం, ప్రేమ, కుటుంబానికి గొప్ప విలువ ఇవ్వటం ఏంటి అంటే నీ యొక్క విధేయత, అస్థిరత్వము, సురక్షితమైనటువంటి వాతావరణం, లోతైన నిబద్ధత, విశ్వాసం కోరుకుంటావు. కానీ నీ ప్రియమైన వారి కోసం సౌకర్యవంతమైనటువంటి గృహాన్ని కూడా నిర్మించుకోవాలి అనుకుంటూ ఉంటావు. నీ ప్రేమను అలా ఆలోచనాత్మకంగా, చర్యలో, శారీరక ఆప్యాయతలో పక్వపరుస్తావు. కానీ అనవసరమైనటువంటి నాటకీయతను మాత్రం ఏమాత్రం సహించవు. సమయం లేకుండా, సందర్భం లేకుండా ఏదో వాళ్ళ స్వభావం కోసం నాటకాలు చేసి నటించిన అస్సలు ఒప్పుకోవు. ఆ క్షణంలో కనిపెట్టేస్తావు. వాళ్ళ చర్యలు చూసి, వాళ్ళ మాట చూసి, నువ్వు చూసి, వాళ్ళ కళ్ళ ముందు చూసి వాళ్ళ నాటకాలు ఇట్టే పట్టుకేస్తేస్తావు. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఉన్నారు అని, ఎందుకు ఇట్లా నటిస్తున్నారు, ఎందుకు స్వచ్ఛంగా ఉండలేరు, లేనిపోని ప్రేమలు ఎందుకు వలకబోస్తారు అని ఆ నాటకీయతను ఇట్టే పసిగట్టేస్తావు. ఏమాత్రం కూడా సహించవు. అలాగే సాధారణమైనటువంటి స్నేహాల కంటే కూడా లోతైన నమ్మకాన్ని, స్నేహాలను ఇచ్చే వాళ్ళని ప్రాధాన్యతనిస్తావు. అంటే స్నేహం అంటే శాశ్వతంగా ఉండాలి అనే ఒక నమ్మే సిద్ధాంతం అనేది నీదు. అలాగే విశ్వసనీయంగా, నెమ్మదిగా, నమ్మదగినటువంటి స్నేహితుల యొక్క సమస్యలను నువ్వు పట్టించుకుంటావు, అండగా నిలుస్తావు. నిజాయితీ, నిబద్ధతగా ఉన్న స్నేహితులనే ఎక్కువగా కోరుకుంటావు. ఎవరైనా కూడా ఉన్నారు అంటే, ఉన్నవాళ్ళు అంటే, ఎందుకంటే నువ్వు అంతే నిజాయితీగా ఉంటావు బిడ్డ. ప్రేమలో స్థిరత్వం, విధేయత చాలా ముఖ్యమైతే నీ నుండి చాలా కూడా భద్రత అనేది కోరుకుంటూ ఉంటారు బిడ్డ. నువ్వైతే కోరుకుంటూ ఉంటావు, కానీ నీకు సహజ శారీరక ఆప్యాయత, సన్నిహిత లక్షణాలు ఆస్వాదిస్తూ ఉంటావు. నువ్వు అలాగే ప్రేమను స్పర్శ ద్వారా, దయతో వ్యక్తపరుస్తారు. ఒక్కసారి నిబద్ధతతో ఉంటే జీవితాంతం కూడా ఆ బంధానికి కట్టుబడి ఉంటావు. భాగస్వామి కోసం నీ జీవితాన్ని మార్చుకుంటావు, ఎంతైనా చేస్తావు. నీ కుటుంబం సభ్యుల కోసం ప్రశాంతమైనటువంటి సౌకర్యాన్ని, అందమైనటువంటి ఇంటిని, ఇంటి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తావు. వాళ్ళు సంతోషంలో ఉంటే, అలాగే మీకోసం మీ భావాలను ఎక్కువగా వ్యక్తపరచకపోయినా, కుటుంబ సభ్యుల కోసం భావాలని, మనసులో ఉన్నటువంటి భావాలను ఎక్కువగా వ్యక్తపరచకపోయినా, కుటుంబ సభ్యులను రక్షించడానికి మాత్రం వారి నీడలో ఉండి సహాయం అందిస్తూనే ఉంటావు. వారి నీడలా వెన్నంటి ఉంటావు, తోడుగా ఉంటావు, ఆసరాగా ఉంటావు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. చెప్పు బిడ్డ. ఒక్కసారి కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకో, వదిలేసి ఇప్పుడు నీ సాయి గురించి చెప్పిన ఈ గుట్లన్నీ ఇంతకు ముందే తెలుసా, గమనించావా, చూసావా తల్లి? ఎప్పుడైనా ఆలోచించావా? లేదు కదా. ఇప్పుడు నీ సాయి తండ్రి నీకు చెప్తున్నాను, అర్థమవుతుంది కదా. అవును, నాలో ఇవన్నీ కూడా అయినటువంటి నీలో ఉన్న ఈ మంచి గుణాలన్నీ కూడా తప్పకుండా ఇలానే దాచేసుకో తల్లి. నీ వినేదాకా నేను వెళ్ళను అని ఉంటావు, పట్టుబట్టి వెళ్తావు. మంచి గుణాలు ఉన్న ఎదుటి వాళ్లకు తెలియక నువ్వు ఒక చేతగాని వ్యక్తివి, నీకు మాట్లాడడం చేత కాదు, ఏది నీ వల్ల కాదు అంటూ నిన్ను తక్కువ చేసి, చిన్న చూపు చూసి వెనక మాట్లాడతారు. ఒక్కొక్కసారి
మాట్లాడటం చేత కదా అన్న సందిగ్ధంలో నువ్వు పడిపోతున్నావు, ఆలోచనలో పడిపోతున్నావు. అందుకే ఈరోజు నిన్ను హెచ్చరించాలని వచ్చాను. వాళ్ళు అనుకున్నది తప్పు, నీలో ఉన్నది ఇది. నీలో ఉన్న ఆలోచనల ప్రకారమే పట్టించుకోకు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకుండా, నిన్ను నువ్వు బలహీనపరుచుకోకుండా అంటూ నిన్ను హెచ్చరించాలని ఈరోజు నువ్వు వినేదాకా నీకు చెప్పాలనే నేను కట్టు వదలకుండా నీ గుమ్మం వదిలి వెళ్లకుండా ఉన్నాననే వచ్చాను బిడ్డ. అర్థమైంది కదా? నీ సాయి తండ్రి ఎందుకు ఇలా చెప్పాడో. నీ సాయి తండ్రి చెప్పిన ఆశీస్సులు ఎప్పుడూ నీ మీద ఉండాలి. ప్రతి క్షణం ప్రతి అనుక్షణం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాను. నీకు తోడుగా నీడగా బిడ్డ అంటూ ఖచ్చితంగా నీ వెంటే ఉంటాను తల్లి. ఏది ఏమైనా సరే నీ సాయి మీద నమ్మకంతో ఉండు, నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.